కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరీమణులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం కొన్ని వారాలుగా ధారావాహికంగా సిరీస్ లాగా ఒకే అంశాన్ని గురించి నేర్చుకుంటూ ఉన్నామండి. ఏంటమ్మా అంశం? నాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఈ పాఠాలు సంఘంలో ఉన్న అన్ని స్థాయిల వారికి కూడా తెలియవలసిన పాఠాలండి. ఎందుకంటే ఒక సంఘం ఒక ప్రాంతంలో స్థాపించబడిందంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని ఆటంకాలు ఉంటాయో, ఎన్ని చిత్రహింసలు ఉంటాయో అవి ఈ కాలంలో వాళ్ళకి ఎవరికి తెలియట్లేదండి. ఎందుకంటే ఆ బాధ్యతలు, ఆ భారాలన్నీ సువార్థికుడే భరిస్తున్నాడు. కానీ మొదటి శతాబ్దంలో ఆ కష్టాలన్నీ అనుభవించింది ఎవరైనా అర్థమవుతుందండి? సంఘ స్థాపనల గురించి చూస్తుంటే సంఘ సభ్యులే. కాబట్టి ఈ సంఘాల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఒక చోట సంఘం ప్రారంభించబడడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో మనం నేర్చుకుంటామండి. అలాగే ఒక చోట సంఘం అభివృద్ధి అయిందంటే దాని వెనుక ఎంత శ్రమ ఉందో, ఎంతమంది కష్టం ఉందో, స్త్రీల పాత్ర ఎంత ఉందో, పురుషుల పాత్ర ఎంత ఉందో, ఆ విషయాలు కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే ఈ యొక్క సంఘ చరిత్రల గురించి మనం చదివినప్పుడు ఆ సంఘాల్లో ఉండేటటువంటి లోపాలు గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏ సంఘంలోనూ లోపం లేకుండా లేదు. ప్రతి సంఘంలోనూ ఏదో ఒక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు వచ్చినప్పుడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారో కూడా మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అంతేకాకుండా ఈ సంఘ చరిత్రల గురించి మనం చదువుకున్నప్పుడు బైబిల్ పట్ల మనకి అపారమైన విశ్వాసం ఏర్పడుతూ ఉంది. కారణం ఏంటంటే బైబిలు మానవ కల్పిత జ్ఞానంతో రాయబడిన పుస్తకం కాదు. బైబిల్లో ఎన్నో భౌగోళికమైన, చారిత్రకమైనటువంటి రుజువులతో, ఆధారాలతో బైబిల్ రాయబడిందని మనం గ్రహించేటట్లుగా ఈ పుస్తకాలు మనం చదువుకుంటూ ఉన్నామండి. ఇందులో రాయబడిన ప్రతి పట్టణం కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వాస్తవం అని మనలో విశ్వాసాన్ని రేకెత్తించేటట్లుగా ఈ పుస్తకాలు లేకపోతే ఈ సంఘాల గురించి మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉందండి. ఆ కోణంలో ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక సంఘం రోమా సంఘం. ఇప్పటి వరకు మనం 4 సంఘాల గురించి ఆలోచన చేసాం. మొట్టమొదటిగా యెరూషలేం సంఘం గురించి, తర్వాత అంతియోకియా సంఘం గురించి, తర్వాత ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి, చివరగా ఎఫెసీ సంఘాన్ని గురించి నేర్చుకున్నామండి. ఈరోజు మనం రోమా సంఘం గురించి మనం ఆలోచన చేద్దామండి. మనం రోమా సంఘం అనగానే మనకు గుర్తొచ్చేది రోమపత్రిక. బైబిల్లో అర్థం కాని పుస్తకాలు, లేకపోతే కొత్త నిబంధనలో అర్థం కాని పుస్తకాలు ఏమైనా ఉన్నాయంటే 2 పుస్తకాలు ఉంటాయండి. అర్థం కాని పుస్తకాలు కాదు, కానీ చాలా కఠినమైన పుస్తకాలు. అందులో మొదటిది ఈ రోమపత్రిక, రెండోది 2 కొరింథీ పత్రిక. ఈ 2 పుస్తకాలు చాలా కఠినంగా ఉంటాయండి. అంత సులువు కాదు. మిగతా వాటిని చదువుకుంటే అర్థమైనంత సులువైనవి కావు. చాలా తికమకగా అనిపిస్తూ ఉంటాయండి. కొద్ది మనసు పెడితే తప్ప ఇవి అర్థం కానటువంటి పత్రికలుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ రోమాపత్రిక అర్థం అవ్వాలంటే మొదట చదవవలసింది, లేదా మొదట మనం తెలుసుకోవలసింది ఆ రోమా సంఘ చరిత్ర. రోమా సంఘ చరిత్ర మనం గ్రహించాలంటే మొదట మనం తెలుసుకోవలసింది ఆ రోమా పట్టణ చరిత్ర. మనం రోమాపత్రిక తెలియాలంటే రోమా సంఘ చరిత్ర తెలియాలి. రోమా సంఘ చరిత్ర మనకు అర్థం అవ్వాలంటే ముందు ఆ రోము పట్టణం గురించి మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నామండి. ఈ రోము పట్టణం ఒకప్పుడు ప్రపంచానికే రాజధానిగా ఉండేదండి. రోమా సామ్రాజ్యం. మనకు 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. చరిత్ర, బైబిల్ చరిత్ర మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రతిమ కళలో బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యము,
తర్వాత గ్రీకు సామ్రాజ్యము, చివరగా రోమా సామ్రాజ్యం. ఈ 4వ అతిపెద్ద సామ్రాజ్యం ఇది. దీనికి రాజధానిగా ఈ రోము నగరము ఒకప్పుడు ఉండేటట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నామండి. ప్రస్తుతానికి కూడా ఇది యూరప్ ఖండంలో ఇటలీ దేశంలో, ఇటలీకి రాజధానిగా ఈ రోమ్ ఉండడం ప్రస్తుతం కూడా మనము చూస్తూ ఉన్నామండి. మొదటి శతాబ్దం కాలంలోనే సుమారు 10 లక్షల మంది జనాభా కలిగినటువంటి అతిపెద్ద పట్టణం ఏదైనా ఉందంటే, ప్రపంచంలో అతిపెద్ద పట్టణాలు 3 ఉండేవంటండి. మొదటి శతాబ్దం కాలానికి ప్రపంచంలో అతిపెద్ద పట్టణాలు అంటే ఎక్కువ జనాభా నివసించే పట్టణాలు 3 ఉండేవి. అందులో మొదటిది ఏంటంటే ఈ రోమే, ఆ రెండోది అలెగ్జాంద్రియా పట్టణం, మూడోది సిరియాలోని అంత్యోకియా. ఈ 3 పట్టణాలు నగరాలు ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణాలు అన్నమాట అండి. అనేక మౌలిక వసతులు, వాణిజ్యాలు, ఏమండి వ్యాపారాలు, వినోదాలకు ప్రసిద్ధిగా ఉన్నటువంటి పట్టణాలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఈ రోమ్ నగరం అంట, ఇందులో 120 సెలవు దినాలు ఉండేవంటండి వీళ్ళకి సంవత్సరానికి. ఈ 120 సెలవు దినాలు కూడా వీళ్ళు వేస్ట్ చేసుకోకుండా వీళ్ళు చాలా వినోదాలకి కేటాయించేవారంటండి. దాదాపుగా 8 స్టేడియంలు ఈ రోమ్ నగరంలో ఉండేవంటండి. రోమ్ అనగానే ఇప్పుడు కూడా మనం గూగుల్లో కొడితే మనకు కనపడేవి ఏంటంటే ఆ స్టేడియంలే. స్టేడియంలు అంటే ఆటలాడుకునే స్థలాలండి. అంటే అంద మీద ఒక్కసారిగా 50,000 మంది కూర్చొని చూసేటట్టు అంత పెద్ద ఎత్తైనటువంటి మన క్రికెట్ స్టేడియం లాంటివి అనమాట అండి. అంటే ఇప్పుడు మనం క్రికెట్ ఇవి ఆడుతుంటారు. అప్పుడేం ఆడేవారంటే మనుషుల్లే పెట్టి గుర్రపు సౌరులు రౌతులతో ఆడించడం ఇలాంటివి చేసేవారు అనమాట అండి. అది మొదట వినోదానికని ఏర్పాటు చేయబడినవి. చివరకు వచ్చేటప్పటికి క్రైస్తవుల్ని హింసిస్తూ పులులు, సింహాలు ఆ క్రైస్తవుల మీదకు వదిలి, ఏమండి అవి వాళ్ళని పరిగెత్తించి పట్టుకొని చంపు తింటుంటే ఈ స్టేడియంలో కూర్చొని ఈ రోమీయులు ఆనందించేవారండి. చివరికి అలాగా ఆ స్టేడియంలు వాడారని మనం చరిత్రలో మనం చూస్తూ ఉన్నామండి. ఈ రోమ్ నగరం ఎలా ప్రారంభించబడింది, ఈ రోమ్ నగరాన్ని ఎవరు నిర్మించారు, ఎక్కడ నిర్మించారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తుకు పూర్వం 753 సంవత్సరంలో రోమ్లెస్ అనే వ్యక్తి టైబర్ అనే నదిని ఆనుకొని ఒక కొండ మీద కట్టబడిన పట్టణం అంటండి ఇది. క్రీస్తుకు పూర్వం 753లో రోమ్లెస్ అనే వ్యక్తి టైబర్ నది మీద లేకపోతే నదిని ఆనుకొని ఉన్న ఒక కొండ మీద ఈ రోమ్ నగరాన్ని కట్టాడని మనం చరిత్రలో చూస్తూ ఉన్నామండి. ఏమండి కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పట్టణం, ఈ పట్టణంలో బాగా విలాసవంతమైనటువంటి జీవితాలు జీవించేవారు. ఇక్కడ ఒక రోమీలే కాకుండా గ్రీకులు, యూదులు, ఏమంటే నానా జాతులు కూడా ఈ రోమ్లో ఉండేవంటండి. ఎందుకంటే ఇది రాజధాని పట్టణం కాబట్టి అన్ని జాతుల వారు ఉండేవారు. ఈ రోమీల యొక్క సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా ఏ జాతి వారైనా ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు, కానీ అందరూ కూడా చక్రవర్తిని కూడా పూజించాలి. రోమా చక్రవర్తిని కూడా పూజించాలి. మీరు ఏ దేవుడినైనా పూజించుకోండి, కానీ రోమా చక్రవర్తిని కూడా దైవంగా పూజించాలి. అలా పూజించకపోతే ఒప్పుకునేవారు కాదనమాట. ఏమంటే అలాంటి చోట సంఘం ప్రారంభించబడడం, అక్కడ ఆ చక్రవర్తిని పూజించకుండా ఉండడం చిన్న విషయం కాదండి. అలాంటి చోట సంఘం ఎలా ప్రారంభించబడి ఉంటుంది? మొదటి పాయింట్గా ఏమండి రోమా సంఘం ఎలా ప్రారంభించబడింది, లేక ఎవరి చేత ప్రారంభించబడింది అనేది మనం ముందుగా తెలుసుకుందామండి. ఆర్సిఎం వాళ్ళని అడిగితే, ఎందుకంటే ఆర్సిఎం అనగా ఏంటండి, రోమన్ కథోలిక్ మిషన్. ఏమంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళ ఆలోచన ఏంటంటే ఆ రోమా సంఘాన్ని స్థాపించింది ఎవరో కాదు, పేతురే స్థాపించాడు అని చెప్తారండి వాళ్ళు. పేతురు స్థాపించాడు, వెళ్ళి అపోస్తులుడైన పేతురే
ఆ రోముకి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడు, ఆయనే మా మొట్టమొదటి పోపు ఆయనే అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి బైబిల్లో ఎక్కడ పేతురు గారు రోము వెళ్ళాడని, అక్కడ సంఘాన్ని స్థాపించాడని ఎటువంటి వచనాలు కూడా లేవండి. ఏమండి, రోమపత్రిక 16 అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఆ రోములో ఎంతమంది అయితే పనిచేశారో, వర్క్ చేశారో, దేవుడి పనికి సహకరించారో వాళ్ళందరి గురించి కూడా పౌలు గారు గొప్పగా మాట్లాడాడండి. సుమారు 26 మంది పేర్లు మెన్షన్ చేసి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాడు పౌలు. ఆ రోమపత్రిక 16 అధ్యాయంలో మనం చదివినప్పుడు 26 మంది పనిచేశారని అక్కడ రాశాడండి సుమారుగా. అందులో ఎక్కడా కూడా పేతురు పేరు ఉండదు. కారణం ఏంటంటే పేతురు వెళ్ళి అక్కడ కానీ వర్క్ చేసి ఉంటే ఆ రోములో పనిచేసిన ఆ లిస్టులో ఎవరి పేరు ఉండేది? పేతురు పేరు కూడా ఉండేదండి. కాబట్టి పేతురు గారు అక్కడికి వెళ్ళలేదని మనం అర్థం చేసుకోగలమండి. అంతేకాకుండా అసలు సంఘ చరిత్ర పుస్తకం ఏది? అపోస్తల కార్యం. ఏమంటే అపోస్తల కార్యం రాసింది ఎవరు? లూకా గారు. ఈ అపోస్తల కార్యాన్ని 2 భాగాలుగా మనం పంచుకున్నప్పుడు మొదటి 12 అధ్యాయాలు కూడా పేతురు చేసిన పరిచర్య, తర్వాత 13 నుంచి 28 అధ్యాయాల వరకు కూడా పౌలు చేసిన పరిచర్య. ఏమంటే మనం అదే కదా చెప్పుకున్నాం. ఈ మొదటి 12 అధ్యాయాల్లో పేతురు గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ఊర్లు వెళ్ళారు అనేవి చాలా వివరంగా లూకా గారు పొందుపరిచి రాశారండి. పేతురు మొట్టమొదటగా యెరూషలేములో సంఘం ప్రారంభించారు అని రాయించారు. ఇంకేం రాశారమ్మా? తర్వాత సమరయ పట్టణానికి వెళ్ళారు. గారిడి సీమోను వాళ్ళందరూ బాప్తిసం పొందినప్పుడు కృపావరాలు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు. తర్వాత లుద్ద అనే ప్రాంతానికి వెళ్ళారు. తర్వాత యొప్పేకి వెళ్ళారు పేతురు. కైసరీకి వెళ్ళారు. గలతీ పత్రికలో అంత్యోక్యకి వెళ్ళారని కూడా రాయబడిందండి. అంటే పేతురు ఇలాంటి పట్టణాలన్నిటికీ వెళ్ళారు. కైసరీ అనగానే మనకి ఎవరు గుర్తొస్తున్నారా అండి? కైసరీకి వెళ్ళాడంటే కొర్నేలి అర్థమవుతుందండి. యొప్పే అనగానే తబితా, ద్వారకా వాళ్ళ ఊరు చనిపోయినప్పుడు వెళ్ళారు. అలాగనమాట పేతురు వెళ్ళిన ప్రతి ప్రదేశాన్ని కూడా మెన్షన్ చేశాడండి లూకా గారు. మరి రోముకి వెళ్ళి ఉంటే అది రాసేవాడా కాదా? రాసేవాడు. కాబట్టి లూకా పేతురు గారు రోముకి వెళ్ళాడని రాయలేదు. కాబట్టి అది అబద్ధం అండి. వాళ్ళు చెప్పేది అబద్ధం అండి. అయితే మరి ఇంకెవరు వెళ్ళి ఉంటారు? సాధారణంగా మనం కూడా ఎవరి పేరు చెప్పుకుంటామంటే ఎక్కువ మంది ఆలోచన ఏంటంటే పౌలు వెళ్ళి ఉంటాడు అనుకుంటామండి. ఎందుకంటే పౌలు గారు మరి అనేక సంఘాలు స్థాపించారు. కాబట్టి ఈ రోములో కూడా సంఘాన్ని ఎవరు స్థాపించుంటారంటే పౌలు స్థాపించుంటారని అనుకుంటుంటారు చాలామంది. అది కూడా తప్పేనండి. పౌలు గారు కూడా స్థాపించారని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. అపోస్తలుడైన పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశారు. ఈ 3 సువార్త ప్రయాణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఏమంటే తిరుగు ప్రయాణంలో ఏ ఊర్లో వచ్చారో, ఆయన జర్నీ మొత్తం రాత్రి పగలు కూడా రాయబడింది. ప్రతి గమ్యం, ప్రతి మజిలీ కూడా రాయబడింది. కానీ ఎక్కడా కూడా పౌలు రోముకి వెళ్ళాడని ఆ 3 ప్రయాణాల్లో ఎక్కడా కూడా మనకి కనపడటం లేదండి. అపోస్తలుల కార్యం 19 అధ్యాయంలో 21వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు 3వ సువార్త ప్రయాణం ముగింపులో తనలో ఉన్నటువంటి ఒక కోరిక గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడండి. ఏంటా కోరిక? చదువుతారమ్మా? అపోస్తలుల కార్యం 19 అధ్యాయం 21వ వచనం. అంటే ఈయన ఎప్పుడు రోమా వెళ్ళలేదంటండి. ఎప్పటికైనా వెళ్ళి రోమా చూడాలి, ఆ రోమ్ ఎలా ఉంటుందో చూడాలనట మనసులో అనుకుంటున్నాడంటండి. రోమా కూడా వెళ్ళాలి. ఈ ప్రయాణాలన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోతాను కదా, ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను రోమ్కి వెళ్తాను, రోమ్కి వెళ్ళి సువార్త చేస్తాను అనుకుంటున్నాడండి. ఆయన ఆలోచన వెళ్ళాలనుకుంటున్నాడు తప్ప ఆల్రెడీ వెళ్ళినవాడు కాదు. వెళ్ళాలనుకున్నాడు, సువార్త చేయాలనుకున్నాడు. ఈ 3 ప్రయాణాల తర్వాత ఒక ప్రయాణం, 4వ ప్రయాణం పెట్టుకొని వెళ్దాం అనుకున్నాడంట.
కానీ అనుకుంటాం కానీ ఎన్ని అవ్వవు కదండి. పౌలు వెళ్ళలేకపోయాడండి. చివరికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిందంటే, అక్కడ సంఘం ప్రారంభించబడిన తర్వాత అక్కడ సంఘానికి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు, వాళ్ళకి పత్రిక రాసిన తర్వాత పౌలు చివరి దశలో ఆ రోమ్కి ఒక విచారణ ఖైదీగా వెళ్ళవలసి వచ్చిందండి. బంధించబడి సంఖ్యలతో రోమ్కి వెళ్ళాడండి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కూడా రోమ్కి వెళ్ళి సంఘాన్ని స్థాపించలేదు. చూడండి, అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయంలో 11వ వచనం. ఆయన్ని విచారించినప్పుడు అగ్రిప్పతో మాట్లాడుతూ పౌలు మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి, 25వ అధ్యాయం 11వ వచనంలో, నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడలా మరణమునకు వెనుక తీయును. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. కైసరు ఎదుటినే చెప్పుకుందని నేను వెళ్ళిపోతాను, రోమికి వెళ్తాను. నేను కైసరు అంటే చక్రవర్తిని కైసరు అంటారు. ఆ రోమా చక్రవర్తి అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే క్లౌదియా చక్రవర్తి. నేను క్లౌదియా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాను. నేను ఆయనకే చెప్పుకుంటాను నా విషయంలో జరిగిన అన్యాయం గురించి మీరెవరో నాకు తీర్పు చెప్పొద్దు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను అని ఆ రోమికి వెళ్తాను అని పెద్ద మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడండి. తర్వాత 27వ అధ్యాయం లేకపోతే 26వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన్ని పంపించడానికి అగ్రిప్పరాజు సిద్ధపడ్డాడు. ఏమండి, 27వ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి వచనంలో, మేము వాడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు అన్నాడండి. మేము అంటే ఇక్కడ గ్రంథకర్త కూడా ఉన్నాడండి. గ్రంథకర్త కూడా పౌలుతో పాటు వెళ్తున్నాడు. ఎక్కడికమ్మా? రోమికి. అంటే పౌలు మొట్టమొదటగా రోమికి వెళ్ళింది ఎప్పుడండి? ఆ 3 సువార్త ప్రయాణాలు అయిపోయిన తర్వాత ఆయన్ని యెరూషలేములో బంధించి ఆయన కొట్టారు. ఏమండి, అప్పుడు ఆ గొడవ అలాగా తీర్పుల దాకా వెళ్ళింది, పెద్ద మనుషుల దాకా. అప్పుడు పౌలు గారినేమో 2 సంవత్సరాలు కైసరీలో పేస్తు అనే వాడి హయాంలో గృహబంధించేశారు. ఆ పేస్తు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత అగ్రిప్పరాజు దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఏ తప్పు చేయలేదండి, నన్ను ఇలా పెట్టారు ఇక్కడ, నేను ఏ తప్పు చేశాను నాకు ముందు చెప్పండి, ముందు నన్ను ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంచారు, నేను చాలా ప్రయాణాలు చేయాలనుకున్నాను, అదనుకున్నాను ఇదనుకున్నాను, నా ప్లాన్ అంతా తారుమారు చేశారు వీళ్ళు అని గట్టిగా అడిగినప్పుడు, నేను రోమియుణ్ణి, అసలు నన్ను విచారణ చేయకుండా కొట్టారు, నా కేసు విచారణ చేయకుండా నన్ను 2 సంవత్సరాలు ఈ పేస్తూ ఇక్కడ ఉంచేశారు ఈ జైల్లో అని చెప్పేసి గట్టిగా అడిగినప్పుడు, అమ్మో ఇతను రోమియుడంట, ఇతన్ని ఏం చేసినా మనకే ముప్పు వస్తుంది, కాబట్టి ఇతను రోముకు పంపించేద్దాం, అతను కోరుకున్న ప్రకారం చక్రవర్తి దగ్గరికి పంపించేద్దాం, ఇతన్ని శిక్షించినా తల్లప్పే మనకి, ఇతను వదిలేసినా తల్లప్పే, కాబట్టి ఇది మనకెందుకు అక్కడికే పంపించేద్దామని అలాగా ఒక వాడ సిద్ధపరిచి అనేక మంది ఖైదీలతో పాటుగా ఈ పౌల్ని కూడా పంపించారండి రోమికి. అంటే అలాగా పౌలు ఎలా వెళ్ళాలనుకున్నాడండి రోమికి? సువార్థికుడిగా వెళ్ళాలనుకున్నాడు, కానీ ఎలా వెళ్ళవలసి వచ్చింది? విచారణ ఖైదీగా అంటే బంధించి సంఖ్యలతో అలాగా వెళ్ళవలసి వచ్చిందండి. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పౌలు సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని కట్టలేదు. పౌలు వెళ్ళక మునిపే ఆల్రెడీగా అక్కడ సంఘము ఉన్నది అనే సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. చూడండి, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో 14 వచ్చింది చూడండమ్మా. 28:14. అది వాడెక్కారు అక్కడ. 27 అధ్యాయంలో వాడెక్కితే 28 అధ్యాయం 14 వచనంలో ఆ మీదట రోమాకు వచ్చితిమి అన్నాడండి. అప్పుడు చేరారండి వాడ ప్రయాణం. చాలా ప్రమాదాలు జరిగి అండి, చాలా మజిలీలు తిరిగి చివరికి మొత్తానికి రోముకి చేరుకునేటప్పటికి ఇదిగో 28 అధ్యాయం 14 వచనంలో పౌలు రోముకి చేరుకున్నాడండి.
కాబట్టి మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కూడా వెళ్ళక మునిపే అక్కడ సంఘం ఉంది. ఇంతకీ అక్కడ సంఘాన్ని ఎవరు స్థాపించి ఉంటారు? ఏమంటే పేతురు కాదు, పోనీ అపోస్తలులు ఎవరో కాదు, సంఘ పెద్దలు ఎవరో కాదు, ప్రవక్తలు ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు కూడా కాదు. మరి ఎవరు స్థాపించి ఉంటారో? ఏమండి, మనం సిగ్గుపడతాం ఎవరు స్థాపించారో తెలిస్తే. ఎవరండి? సంఘ సభ్యులేనండి, సంఘ సభ్యులు. చూడండి, మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 5వ అధ్యాయం మనం చూసినప్పుడు 5వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, పెంతెకోస్తు పండగ రోజున యూదులు, ఆయా దేశాలకు చెదిరిపోయిన యూదులు ఆ పండగకు వస్తూ ఉంటారు, అక్కడికి యెరూషలేము వస్తూ ఉంటారు. ఆ రోజు సందర్భం గురించి మాట్లాడుతూ ఉన్నాడండి ఇక్కడ గ్రంథకర్త. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశం కిందుండి ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఏమండి, కాబట్టి చెదిరిపోయిన బబులోను చెర నుంచి వచ్చినప్పుడు చెదిరిపోయిన యూదులు ఈ పెంతెకోస్తు పండగ రోజున యెరూషలేముకి వచ్చి కాపురం ఉన్నారండి. అంటే 50వ రోజు పండగ అది పెంతెకోస్తు పండగ. అంటే పస్కా పండగకు వచ్చేసి పెంతెకోస్తు పండగ వరకు ఈ 50 రోజులు కూడా వాళ్ళు చిన్న టెంట్లు వేసుకొని ఇక్కడ గడిపేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. యూదులకి భక్తి, వాళ్ళకి భాష రాకపోయినా, ప్రపంచంలో ఏదో దేశంలో ఉన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆచారంగా ఆ పండగ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్పారు వాళ్ళకి, ఈ పండగకి వెళ్ళాలరా మగోళ్ళందరూ అని. కాబట్టి మగోళ్ళందరూ వచ్చి అలాగా వాక్యం విని ఆ దేవాలయంలో గడుపుతూ తెచ్చుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ మొక్కుబడులు అయి ఉంటే చేసుకొని పండగ ఆచరించి వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళ సాంప్రదాయం. ఆ రోజున ఏం జరిగిందండి? పేతురు గారి ప్రసంగం చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద వాలినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన 17 దేశాలలో వచ్చారట. ఈ 17 దేశాల వాళ్ళ భాషలు మాట్లాడారు పేతురు. ఆ భాషల్లో వాళ్ళకి వాక్యం చెప్పారు. చెప్పేటప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటి, వీళ్ళు మన వాళ్ళు కాదు కదా, మన దేశ భాష వీళ్ళకెలా వచ్చింది? ఎన్నడూ వీళ్ళు మన దేశాలకు రాలేదే, వీళ్ళు జాలర్లు కదా, వీళ్ళు స్థానికులు కదా, గలిలీలు కదా, వీళ్ళు గలిలీ భాష మాట్లాడాలి, మన భాష ఎలా మాట్లాడుతున్నారని కొందరు ఆశ్చర్యపోతే, కొందరు ఏదో తాగినట్టు ఉన్నారనుకుని కొందరు అనుకున్నారంట, అపహాస్యం చేసిన వాళ్ళు. ఏమండి, అప్పుడు వాళ్ళు కొంతమంది హృదయంలో పొడవబడి వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు. ఇంతకీ ఆ రోజు ఏ ఏ దేశాల నుంచి వచ్చారో కొన్ని మాటలు 10వ వచనంలో రాయబడ్డాయండి. లేదా 10వ వచనం 9వ వచనం నుంచి ఎవరెవరు వచ్చారట అక్కడికి? పార్దీయులు, మాదీయులు, యాలామీయులు, మెసపతోమియా, యోదయ, కప్పదొకియా, పొంతు ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు. చూసారండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రోమా నుండి కూడా కొంతమంది వచ్చారు. అంటే అప్పటికే రోములో యూదులు ఉన్నారు, చెదిరిపోయిన యూదులు. బబులోను నుంచి వచ్చినప్పుడు చెదిరిపోయిన యూదులు రోములో ఉన్నారు. ఆ రోములో పరాయి వారుగా ఉంటూ వాళ్ళు కూడా యెరూషలేము వస్తున్నారు ప్రతి ఏటా. ఆ వచ్చిన వారు ఇక్కడ బాప్తిసం పొందుకున్నారు, క్రైస్తవులు అయ్యారు. ఏమండి, మళ్ళా వీళ్ళు తిరిగి వెళ్ళి మళ్ళా రోమికి వెళ్ళి వాళ్ళే సంఘం పెట్టుకొని కొనసాగించారండి. మనకు అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో సంఘం చెదిరిపోయారనే మాట మనం చూస్తున్నాం. మొదటి వచనంలో చూడండి, సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు, స్తెఫను విషయమై శ్రమలు కలిగినప్పుడు సంఘం చెదిరిపోయింది కదండి. ఆ చెదిరిపోయినప్పుడు చాలామంది చాలా దేశాలకు వెళ్ళిపోయారు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశం యందు చెదిరిపోయిరి. ఏమండి, అలా చెదిరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించారని 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు సంచారం చేసిరి. బహుశా ఇక్కడ పేరు రాయకపోవచ్చు, కానీ ఆ చెదిరిపోయిన వారిలో ఎవరు కూడా ఉండుంటారండి? ఈ రోమా నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరలా తిరిగి వాళ్ళు వెళ్ళి అక్కడికి ఉంటారు. ఒకవేళ ఆ రోమా నుండి వచ్చిన వాళ్ళు వెళ్ళకపోవచ్చు. బహుశా ఎవరో ఒకరు వెళ్ళి, మొత్తాన్ని సంఘ సభ్యులు వెళ్ళి, ఇక్కడ రక్షణ పొందుకున్న వాళ్ళు వెళ్ళి ఆ చెదిరిపోయిన సమయంలో వెళ్ళి అలాగ రోములో సువార్త ప్రకటించారు.
అక్కడ సంఘాన్ని కట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. ఏమండి, కాబట్టి మన ప్రశ్న ఏంటండి, రోములో సంఘం ఎవరు స్థాపించారమ్మా? అపోస్తులు ఎవరో కాదు, సంఘ పెద్దలు కాదు, ప్రవక్తలు కాదు, పౌలు కాదు, పేతురు కాదు. అది ఎవరైతే బాప్తిసం పొందుకున్న విశ్వాసులు ఉన్నారో ఆ విశ్వాసులే, అంటే మీలాంటి సంఘ సభ్యులే వాళ్ళు పట్టుదల కలిగి వెళ్ళి అలాంటి భయంకరమైనటువంటి చక్రవర్తులు ఉన్నటువంటి ఏమండి రాజధాని నగరంలో వాళ్ళకి ఎదురుగా నిలబడి అక్కడ సువార్త ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. రైట్. ఇక రెండో సంగతిగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ రోమా సంఘం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచించేద్దామండి. ఈ రోమా సంఘంలో ఉన్న బలహీనతలేంటి, బలాలేంటి, వాటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ సంఘంలో 2 వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారండి, లేక 2 మతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఎవరెవరు వచ్చారు? యోధా మతం నుంచి వచ్చి క్రైస్తులైన వాళ్ళు ఉన్నారు, అన్యజనుల నుంచి వచ్చి క్రైస్తులైన వాళ్ళు ఉన్నారండి. అన్యజనులు అంటే బహుశా రోమీలు అవ్వచ్చు, గ్రీకులు అవ్వచ్చు. ఏంటి, ఈ 2 మతాలకు చెందిన వాళ్ళు కూడా క్రైస్తువులుగా మారారు. యూదులు కూడా కొంతమంది మొట్టమొదటి యూదులే మారి ఉంటారు, తర్వాత వాళ్ళని చూసి అన్యజనులు కూడా క్రైస్తువులుగా అయ్యారండి. అలాగా సుమారుగా 2-3 మతాలకు చెందిన వాళ్ళు క్రైస్తువులుగా ఉన్నారండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో, వాళ్ళ పాత అలవాట్లు, వాళ్ళ పాత నమ్మకాలు, పాత పద్ధతులు ఎక్కడ తీసుకొస్తారండి? సంఘంలో తీసుకొస్తుంటారు. ఏమండి, అలాగా సంఘంలో ఏమొచ్చిందండి? సమస్యలు వచ్చాయన్నమాట. ఇప్పుడు యూదులు ఏమంటారంటే, మేమే గొప్ప, మాకు దేవుడు, మా పితృడు అబ్రహాము మాకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మేమందరం విశ్వాస సంబంధులం, మేమందరం సున్నతి పొందుకున్నాం, మేము ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళం, ఇదిగో మేము గొప్ప, మాకు వాగ్దానాలు ఉన్నాయి, మాకు దావీదు ఉన్నాడు, మా చరిత్ర అంతా బైబిల్లో రాయబడింది అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారండి, మేమే గొప్ప అని. ఈ అన్యజనుల నుంచి వచ్చిన క్రైస్తవుల్ని వీళ్ళని చీప్గా చూస్తుంటారు, మీరు పాపులు, మీకు ఏ వాగ్దానాలు లేవు, మీకు ధర్మశాస్త్రం లేదు, మీ పితరుల గురించిన చరిత్ర లేదు అని వాళ్ళని చీప్గా చూస్తూ, వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని ఒక పక్కగా కూర్చోబెట్టి ఒక అంటరాని వాళ్ళలాగా చూస్తూ, వాళ్ళని ద్వేషిస్తూ, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్లకుండా, వాళ్ళతో కలిసి భోజనం చేయకుండా, సంఘంలో వచ్చిన తర్వాత కూడా నేను కొన్ని చర్చల్లో ఎప్పటికీ కూడా కులపిచ్చులు ఉంటాయి. ఏమండి, పెద్ద క్యాస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అందరూ వెళ్తారు, చిన్న క్యాస్ట్ ఇంటి దగ్గర ప్రార్థనలు అయితే భోజనాలకు ఎవరు వెళ్ళరు. ఏమండి, అంటే చర్చికి వచ్చారు కానీ ఇంకా వాళ్ళలో క్యాస్ట్ పిచ్చి పోలేదండి. చర్చికి వచ్చారు కానీ ఇంకా వాళ్ళ డబ్బు పిచ్చి పోలేదు. ధనవంతుల దగ్గరికి వెళ్తారు, పేదల దగ్గరికి వెళ్ళరు. అంటే ఇప్పటికీ కూడా ఈ హెచ్చు తగ్గులు చాలామంది మెయింటైన్ చేస్తుంటారండి. దేవుడు క్రీస్తు సంఘాన్ని ఎందుకు స్థాపించాడంటే, మనమందరమే మన స్థాయిలన్నీ విడిచిపెట్టి ఇక్కడ అందరూ సమానం అండి. కలెక్టర్ గారు సంఘసభ్యుడైనా ఆయన పక్కన మనం కూర్చోవచ్చు. ఇక్కడ చదువులేని ఒక ఆయన ఆ కలెక్టర్ గారి పక్కన కూర్చునే అర్హత ఎక్కడైనా ఉందంటే సంఘంలోనే ఉంది. ఇక్కడ కలెక్టర్ అయినా, సీఎం అయినా, ఎవరైనా అందరూ సమానం, చదువుకున్నాడని చదువులేకపోయినా. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం ఈ లోకంలో ఎక్కడ దొరకదండి. ఒక సంఘంలోనే మనకి దేవుడు అలాంటి గొప్ప స్థితిని ఇచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఇంకా ఈ భేదాలు, ఈ తారతమ్యాలు, ఈ వ్యత్యాసాలు, వీటితో చాలామంది ఇప్పటికీ కూడా అలాగ పాడైపోతున్నారండి. ఆ రోములో కూడా క్రీస్తు సంఘం ఉంది, కానీ వారిలో ఉన్న లోపం ఏంటండి? ఇదిగో ఇటువంటి అతిశయాలండి. మరి అన్యజనులు వాళ్ళేమంటారండి? మీరేంటి గొప్ప, మీరెంత గొప్ప వాళ్ళు అయితే మిమ్మల్ని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? మిమ్మల్ని తృణీకరించాడు దేవుడు, మమ్మల్ని పిలుచుకున్నాడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు స్వయంగా సమర స్త్రీ దగ్గరికి వచ్చి అన్యురాలైన ఆమెని రక్షించలేదా? కొర్నేలి దగ్గరికి వచ్చి అన్యుల్ని రక్షించలేదా? మీరే గొప్పోళ్ళు అయితే మా దగ్గరికి ఎందుకు వస్తాడు దేవుడు అని, మేమేం తక్కువ కాదు, మేమే ఎక్కువ, ఇప్పుడు దేవుడికి ఇష్టమైన వాళ్ళు మేమే, మీరు ఇష్టం లేదు, మీరు అలా అయిపోయారు, మీరు ఇలాగైపోయారని మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశాడు, మిమ్మల్ని చెరక పంపించేశాడు, మిమ్మల్ని శిక్షించేశాడని వీళ్ళు కూడా వాళ్ళనే, ఈ అన్యజనులు కూడా
వాళ్ళని ద్వేషించేవారండి. ఇలాగా సంఘంలో గ్రూపీజాలు వచ్చేసాయండి. దేన్ని బట్టమ్మా? ఆ పాత మతాలు వాటిని బట్టి అతిశయిస్తూ, ఇంక యూదులు ఏమని అనేవారంటే, ఇదిగో మేము సున్నత పొందుకున్నాం, మీరేమో సున్నత పొందుకోలేదు, మీరు కూడా సున్నత పొందుకోవాలి, అప్పుడే మీరు కూడా పరలోకం వెళ్తారని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవారు అనమాట, అన్యజనుల్ని. ఆ సంగతులన్నీ మనకి బైబిల్లో రాయబడినాయేనండి, మనం సొంత మాటలు ఏం చెప్పడం లేదండి. ఇలాగా అల్లర్లు జరుగుతూ ఉండేవంటండి. ఆ సమయంలో ఆ రోము నగరాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఎవరంటే క్లౌదియా చక్రవర్తి. క్లౌదియా చక్రవర్తి అండి. ఓ పక్క యూదులు గొడవ, మరో పక్క అన్యులు గొడవ. ఇంకో పక్క యూదుల్ని తిడతా ఉంటారు. ఏమంటారు? అసలు మిమ్మల్ని ఎవర్రా యేసుప్రభువుని నమ్ముకోమన్నారు? మన మతాన్ని విడిచిపెట్టి ఆ క్రైస్తవుల్లోకి మిమ్మల్ని ఎవరెళ్ళమన్నారు? అసలు వాళ్ళతో మనకేటి గొడవ? మనం ఎంత గొప్పవాళ్ళం, వాళ్ళ చేత మాటలు గాయాల్సి వస్తుందని వీళ్ళు వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం, వీళ్ళ మీద తిరుగుబాటు చేయడం, వీళ్ళందరూ జెండాలు పట్టుకొని ధర్నాలు చేస్తుంటే అది పట్టణంలో చక్రవర్తికి తెలుస్తుందండి. చక్రవర్తికి తెలిసేటప్పటికి ఎలా ఉంటుందండి? ఏంటి డిస్టర్బెన్స్, మీరు అస్తమానం కలహాలు ఆడుకుంటున్నారు, ఈ సంఘం వల్ల ఎన్ని వస్తున్నాయి, అసలు యూదుల వల్లే వస్తున్నాయి, అసలు యూదులు మా దేశంలో ఉండడానికి వీల్లేదు, అసలు ఈరోజు అది తప్పు అంటారు, రేపు ఇది తప్పు అంటారు, రేపు మా మతాన్నే తిడతారు మీరు అందరూ కలిసి అని. ఎందుకంటే ఆయన అన్యుడే కదండి. ఈ యూదులు చక్రవర్తిని పూజించమంటారు, క్రైస్తవులు చక్రవర్తిని పూజించమంటారు, దేవుడు ఒక్కడే అంటారు. కాబట్టి అసలు ఇలాంటి వాళ్ళు మా దేశంలో ఉండకుండా పోతే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. రాజుగారు నిర్ణయం తీసుకున్నాడంటే అమలైపోద్దండి, ఖచ్చితంగా అమలైపోద్ది. కాబట్టి క్రీస్తు శకం 49వ సంవత్సరంలో ఈ క్లౌదియా చక్రవర్తి, రోమా చక్రవర్తి, యూదులు రోమును విడిచి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించాడంటండి. ఆయన కోపం వచ్చింది, యూదులందరూ వెళ్ళిపోవాలి అన్నాడంట. ఇంకా ఆ సమయంలో రోమా పట్టణంలో స్థిరపడిపోయినటువంటి యూదులందరూ ఏం చేశారమ్మా? ఆ రోమును విడిచిపెట్టి ఎవరికి నచ్చిన ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారండి. మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఆ రోమును విడిచిపెట్టి కొరింథీకి వచ్చేసారు. ఎవరమ్మా? అకులా ప్రిస్కిల్లా అండి. థ్యాంక్స్ అమ్మా, మీకు బాగానే వాక్యం అర్థమవుతుంది. అకులా ప్రిస్కిల్లా ఈ క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించడం వల్ల రోమును విడిచిపెట్టి కొరింథీకి వచ్చారు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకు ఆ సంగతి రాయబడిందండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 1-2 వచనాలు మీరు రాసుకోండి. ఏమండి? తర్వాత ఎప్పుడు వీళ్ళు క్రైస్తవులు లేకపోతే యూదులు మళ్ళీ రోముకు ఎప్పుడు వచ్చారో తెలుసా? ఈ క్లౌదియా చక్రవర్తి చచ్చిపోయిన తర్వాత. క్లౌదియా చక్రవర్తి బతికుండగా ఎవరిని రానవలేదు మళ్ళీ రోముకి. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వాతావరణం స్థిమితమైంది. అప్పుడు యూదులందరూ రోమ్కి వచ్చారంటండి. కాబట్టే పౌలు ఈ రోమాపత్రిక 16వ అధ్యాయంలో అలా అక్కడ ఉన్నటువంటి పేర్లు చదివినప్పుడు అందరూ ఎవరెవరు ఉన్నారు రోములో, మళ్ళీ ఈ అకుల ప్రిస్కిల్లా వచ్చేసారు రోమ్కి. ఒకప్పుడు వెళ్ళిపోయారు, పౌలు వెంట తిరిగారు, చివరికి రోమ్కి వచ్చేసారండి. అక్కడ 26 మంది పేర్లు చదివారు కదండి, వాళ్ళందరూ ఎవరండి? యూదులే. రైట్. అయితే ఈ క్లౌదియా చక్రవర్తి చనిపోయిన తర్వాత అతనికంటే భయంకరమైనటువంటి ఒక చక్రవర్తి పరిపాలన చేశాడండి. క్రీస్తు శకము 56లో నీరో చక్రవర్తి ఏమంటే ఈయన చాలా క్రూరుడండి. క్లౌదియా చక్రవర్తి జస్ట్ వెళ్ళిపోండి అన్నాడు పట్టణాన్ని వదిలి. ఈయన ఆ టైపు కాదు, మీరు ఇక్కడే ఉండండి కానీ నా చేతిలో సావండి అంటాడు అనమాట. ఒంటికి తారు పూసి నిప్పంటిస్తాడంట చక్రవర్తికి నమస్కారం పెట్టకపోతే, పూజించకపోతే. సింహాలని వదిలి ఆ స్టేడియంలో వేడుక చూస్తాడు, మనుషులు క్రైస్తవులు తినేస్తుంటే అవి. క్రైస్తవులందరూ వదిలిపెట్టి గ్లాడియేటర్లు దించుతాడు, ఎత్తైన బలవంతుడిని ఒక నాడి చేతిలో ఏదో రాయి ఇచ్చి కొట్టమంటాడు వాళ్ళందరినీ. కళ్ళ ముందు చచ్చిపోతుంటే, పిల్లలు చచ్చిపోతుంటే, తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆయనకి వినోదం. అలాగా ఈ నీరో చక్రవర్తి కాలంలో చాలా హింసలు జరిగాయండి, చాలా చాలా కష్టాలు.
చాలా శ్రమలు. ఆ రోములో ఉన్నటువంటి క్రైస్తవులు ఆ- ఆ ఆ కైసరుని పూజించకపోవడం వల్ల శ్రమలు ఎదుర్కోవలసి వచ్చిందండి. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు రోమాపత్రిక రాయవలసి వచ్చిందండి. రోమాపత్రిక ఎందుకు రాశాడమ్మా? పౌలు ఎల్లకమునిపై రాశాడు. పౌలుకి తెలిసింది ఈ విషయాలన్నీ ఎవరి ద్వారా తెలుస్తూ ఉంటాయి కదండి. అమ్మ రోములో ఈ నీరు చక్రవర్తి అంట క్రైస్తవులు ఇలా చంపేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, పూజించకపోతే చర్చికి వెళ్తే ఒప్పుకుంటున్నాడు, చర్చికి వెళ్ళని అంటున్నాడు, కానీ నన్ను పూజించండి అంటున్నాడు. పూజించకపోతే హింసిస్తున్నాడు అండి. అదండి, చక్రవర్తి పూజ చేయకపోతే ఒప్పుకోవట్లేదు, హింసించేస్తున్నాడు అండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని వాదార్చడానికి, వాళ్ళు ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి పౌలు ఈ రోమాపత్రిక రాయవలసి వచ్చిందండి. రోమాపత్రిక ఎక్కడి నుంచి రాశాడు మీకు ఎవరికైనా తెలుసమ్మా? పౌలు రోమాపత్రికను ఎక్కడి నుంచి రాశారు? కొరింథీ నుండి. ఎక్కడి నుంచి అమ్మా? కొరింథీ నుండి పౌలు రోమాపత్రిక రాశారని మనం గ్రహించగలమండి. పౌలు 3వ సువార్త ప్రయాణంలో కొరింథీకి వెళ్ళారు. అంటే 2వ సువార్త ప్రయాణంలో వెళ్ళారు, కానీ ఈ పత్రిక రాసింది ఎప్పుడంటే 3వ సువార్త ప్రయాణంలో కొరింథీకి వెళ్ళినప్పుడు, అంటే రెండోసారి కొరింథీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి రాశాడండి. అప్పుడు రాశారనమాట ఈ రోమాపత్రిక. ఈ పత్రికని ఎవరి చేత పంపించారంటే, మనకి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనంలో ఈ కేంక్రేయకు చెందినటువంటి ఫీబే అనే ఒక స్త్రీ ఉంది, ఈమె ద్వారా పంపించాడండి. ఈ ఫీబే అనే ఆమె ద్వారా ఈ రోమాపత్రికనిచ్చి పౌలు కొరింథీ నుండి రోముకి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, పౌలు ఎందుకు ఈ పత్రిక రాశాడంటే, మొదటగా మనం చూసినప్పుడు రోమాపత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చూద్దామమ్మా. రోమాపత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఈ హేతు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయముల ఆటంకములు కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరించవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అంటే పౌలు గారికి ఈ రోమా పట్టణాన్ని చూడాలని, వాళ్ళతో కలిసి సహవాసం చేయాలని ఆయనకట చాలా ఆశ, ఆపేక్ష. ఆ మాట ఉంది చూసారండి, మీ దగ్గరికి రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి. అంటే వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు లేకపోతే వాళ్ళ గురించి వింటున్నప్పుడు పౌలుకి ఏమనిపించిందంటే, ఆహాహా, అలాంటి నీరో చక్రవర్తి దగ్గర ప్రాణాలు తెగించి విశ్వాసాన్ని కాపాడుకుంటూ కొంతమంది క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నారంటే అసలు వాళ్ళు ఒకసారి చూడాలి, ఆ సంఘం ఎలా ఉందో చూడాలి, నిజంగా ఆ మనుషులు ఎలా బ్రతుకుతున్నారో చూడాలి. అంటే ఆల్రెడీగా రోములో కొంతమంది ఇన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మన అకులా పిస్కెల్లా ఉన్నారంటే పౌలుకి తెలిసిన వాళ్ళే అక్కడ ఉన్నారు. కానీ ఆ మిగతా వాళ్ళందరినీ చూడాలి, వాళ్ళకి ఏదైనా పరిచర్య చేయాలి, నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. నేను ఎప్పుడు వెళ్తానా రోముకి, ఎప్పుడు ఆ సంఘాన్ని చూస్తానా అని ఏమంటే తనకున్న అపేక్ష, వాళ్ళ పట్ల ఎంత అపేక్ష ఉందో వాళ్ళకి తెలియజేయడానికి పత్రిక రాశాడు. అర్థమవుతుందండి? పత్రిక ఎందుకు రాశాడమ్మా? వాళ్ళు మెచ్చుకోవడానికి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళని అభినందించడానికి పత్రిక రాశాడు. అబ్బా, మీరు శ్రమల్లో నిలబడ్డారంటే చాలా గ్రేట్. అసలు ఇలాంటి పరిస్థితుల్లో సంఘం ఉండదు, అసలు సంఘం చీలిపోవాలి, తొలగిపోవాలి, ఇంకా ఎవరు ఆరాధనకి వెళ్ళకూడదు. కానీ అవసరమైతే చక్రవర్తి చేతిలో చచ్చిపోతున్నారు తప్ప దేవుడిని విడిచిపెట్టడం లేదు. మీలాంటి సంఘాన్ని నేను ఒకసారి చూడాలని పౌలు గారు తనలో ఉన్నటువంటి ఆ ఆశను తెలియజేసుకోవడానికి చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలో
12వ వచనం కూడా చూడండమ్మా. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు ఆపేక్షించుచున్నాను. మీ దగ్గరికి వచ్చి మీకు ఏమైనా ఒక కృపావరం ఇవ్వాలనుకుంటున్నాను. అసలు ఏమండి, మిమ్మల్ని చూడాలి, మీకు కృపావరాలు ఇవ్వాలి. అంటే పౌలు గారు చేతులేసి ప్రార్థన చేశారనుకోండి, కృపావరాలు వస్తాయి. వాళ్ళకి కృపావరాలు వస్తే ఇంకా కొంచెం అద్భుతాలు చేస్తారు, భాషలతో మాట్లాడతారు, ఏమండి, భాషలకు అర్థం చెప్తూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఆధారం కలుగుతుంది. కాబట్టి నేను రావాలి, నేను మిమ్మల్ని చూడాలి, మీకు ఏదైనా ఇవ్వాలి, నేను వస్తాను, త్వరలో వస్తాను, వద్దాం అనుకుంటున్నాను, అనేక ఆటంకాలు వచ్చేస్తున్నాయి, ఎలాగైనా సరే నేను వస్తాను అని పౌలు గారు వాళ్ళకి చెప్తున్నాడండి. అంటే ఆయన ఆశ ఏంటంటే ఈ పత్రిక రాసేటప్పటికీ నేను వెళ్తాను, నేను చూస్తాను అనుకుంటున్నాడు. కానీ ఆయన ఒక విచారణ ఖైదీగా వెళ్ళాల్సి వస్తుందని ఆయన కూడా అనుకోలేదు. అర్థమవుతుందండి? పౌలు ముందు వెళ్ళాడా, ఆయన పత్రిక ముందు వెళ్ళిందా? రోమ్కి పత్రికే ముందెళ్ళింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన ఒక ఖైదీగా ఆ పట్టణానికి వెళ్ళవలసి వచ్చిందనమాట. రైట్. రోమాపత్రిక 3వ అధ్యాయంలో 28వ వచనం చూడండమ్మా. ఇక్కడ పత్రిక రాయడానికి మరొక కారణం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం కదండి, అక్కడ వాళ్ళ మధ్యన ఏమున్నాయమ్మా? విభేదాలు ఉన్నాయి. ఏంటో వివాదం? మేము యూదులమని అతిశయించడం, మేము అన్యులమని అతిశయించడం, మేము గొప్పలం అంటే మేము గొప్పలవి, మేమెందరో తక్కువ అంటే మేమెందరో తక్కువ అని వాళ్ళలో వాళ్ళు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు. కాబట్టి పౌలు వాళ్ళని గద్దించడానికి చెప్తూ ఉన్నాడు, మీరు అందరూ సమానమే, దేవుడి దృష్టికి మీరు అందరూ సమానం, మీరు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని వాళ్ళని హెచ్చరించడానికి రాశాడండి. చదువమ్మా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ క్రియల వల్ల కాదు, దేవుడు కేవలం తన యందు విశ్వాసం ఉంచడం వల్లే మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం వల్ల కాదు. అంటే ఆల్రెడీగా అక్కడ బోధ ప్రవేశించింది. ఏంటంటే, ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా సున్నతి పొందితేనే మనకు రక్షణ ఉంది అని కొంతమంది బోధిస్తున్నారు. కాబట్టి అన్ని జనులకి ఏం చెప్తారు? యూదులందరూ మీరు సున్నతి పొందండి అని చెప్తున్నారు. పౌలు ఏం చెప్తున్నాడంటే, అక్కర్లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన మన ఏ క్రియల వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడేది లేదు. మనం ఉచితంగానే కేవలం విశ్వాసం ఉంచడం వల్లే ఏమండి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని అనేక ఉదాహరణలు. వాళ్ళు అబ్రహాం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటే ఆ అబ్రహాంని చూపించి, అసలు అబ్రహాం ముందు సున్నతి పొందాడా, లేకపోతే ముందు దేవుడు అతన్ని ఇష్టపడ్డా? ముందే ఇష్టపడ్డాడు. సున్నతి ఎప్పుడు పొందాడు? ఇస్సాకు పుట్టిన తర్వాత, ఇస్సాకు కాదు, అతనికంటే ముందు ఎవరండి? ఇస్మాయిల్ పుట్టిన తర్వాత సున్నతి పొందాడు. అసలు ఆయన 74వ సంవత్సరంలోనే దేవుడికి నచ్చాడు, దేవుడి పిలుపు లోబడ్డాడు, 25 సంవత్సరాలు దేవుడిని వెంబడించాడు. అంటే దేవుడికి ఎప్పుడు ఇష్టమయ్యాడండి? ఎప్పుడు దేవుడు కోరుకున్నాడు అబ్రహాంని? సున్నతి పొందిన తర్వాత, పొందకముందేనా? పొందకముందే. కాబట్టి దేవుడు ఈ సున్నతులేవి మనం కోరుకోవట్లేదు అని విశ్వాసాన్నే కోరుతున్నాడు. అబ్రహాంలో విశ్వాసమే దేవుడికి నచ్చింది, దేవుడు దాన్నే నీతిగా ఎంచాడు, క్రియలు కాదు అని. అలాగనమాట ఈ రోమపత్రిక అంతా కూడా మనం అలా అర్థం చేసుకుని చాలా సులువుగానే ఉంటుందండి. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా మనం రోమపత్రికను కూడా నేర్చుకుందామండి. రోమపత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం చూడండమ్మా. రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అన్నాడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, వీటి వల్ల కాదు, ఈ ఆచారాల వల్ల కాదు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం విశ్వాసం వల్లే దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. మనం విశ్వాసిగా బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాసిగా బ్రతుకుతాడు.
విశ్వాసం విశ్వాసిగా తీర్చబడిన వాడు నీతిగా జీవిస్తాడు. అది రాయబడింది, హబక్కూకు గ్రంథంలో రాయబడింది. దాన్ని గుర్తు చేస్తూ పౌలు గారు ఇక్కడ వాళ్ళని ధైర్యపరిచాడండి. సున్నతి పొందక్కర్లేదు అని వాళ్ళకి చెప్తా ఉన్నాడు. రోమపత్రికలోనే 2వ అధ్యాయం చూడండి అమ్మా, 2వ అధ్యాయం 28వ వచనం. 2వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగున్నది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలుగును అన్నాడు. కాబట్టి ఈ గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకోవడం అది కాదు యూదుడంటే అది కాదు. హృదయ సంబంధంగా మీరు దేవుడు మెచ్చుకునేటట్లుగా మీరు బ్రతకాలి అని, ఈ ఆచారాలు వదిలేయండి అని అక్కడ వాళ్ళని హెచ్చరించడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. 16వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోండి అన్నాడంటే. అంటే ఎవరైనా వచ్చి మీరందరూ కలిసి ఉంటే మిమ్మల్ని ఎరగొట్టడానికి, యూదుల్ని అన్యుల్ని, లేకపోతే యూదుల్లో నుంచి వచ్చిన క్రైస్తువుల్ని అన్యుల్లో నుంచి వచ్చిన క్రైస్తువుల్ని ఐక్యతగా ఉన్న వాళ్ళని వేరు చేయడానికి మీ మధ్యన సున్నతి అనే ఒక బోధ పట్టుకొచ్చారనుకోండి, అది యెరూషలేములో పేతురు గారు చెప్పిన బోధ కాదు, అపోస్తలులు చెప్పిన బోధ కాదు, మీరు నేర్చుకున్న బోధ కాదు, ఈ కొత్త బోధ. ఎవరైనా ఇలాంటి మీరు నేర్చుకున్న బోధకి భిన్నమైన బోధ ఎవరైనా చేసినప్పుడు, మీకు ఆటంకం కలుగు చేసినప్పుడు మీరు వారిని కనిపెట్టండి, మీరు వారిలో నుండి తొలగిపోండి అండి. వాళ్ళని మీరు తగిలిలేరు, మీరే పొండి బయటికి అంటున్నాడు ఆయన. ఈ రోజుకు వర్తిస్తుంది ఈ మాట, ఇప్పటికీ వర్తిస్తుంది. ఇప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా అబద్ధ బోధలు చేస్తే, వారు చెప్పేది అబద్ధ బోధన మనకు అర్థమైనప్పుడు మొదట వారిని మనం చెప్పాలి వాళ్ళకి, ఇది తప్పండి, ఇది చెప్పకండి, ఇది తప్పుడు బోధ అండి, ఇది వాక్యానుసారం కాదు, దీనికి ఆధారం లేదు, ఇది మీ నమ్మకం, మీ మూఢనమ్మకాలు మాకు పెట్టకండి, బైబిల్లో చూపించండి అని వాళ్ళని అడగాలి మనం. వాళ్ళు వినరు, ఇది నాది అంటాడు. అప్పుడు మనం ఏమన్నానండి, అయితే నీది నువ్వే ఉంచుకొని మనమే పోవాలి బయటికి. ఏమండి, సత్యాన్ని అన్వేషిస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, అట్టివారి నుండి మనమే తొలగిపోవాలి. ఎవరైనా కానీ ఇది అందరికీ వర్తించే మాటనే అండి. అమ్మో పాపమేమో, అమ్మో సంఘాన్ని వదిలి వెళ్ళిపోకూడదు కావులు, ఇంకో చర్చికి వెళ్ళకూడదు కావులు, ఇక్కడే బాప్తిజం పొంది ఇక్కడే సావాలని అలాంటిదేం లేదండి. సత్యానికి భిన్నంగా ఎవరు బోధించినా వాళ్ళకి మనం చెప్పినప్పుడు వాళ్ళు వినిపించుకోకపోతే ఏం చేయమన్నాడమ్మా బైబిల్లో, వెళ్ళిపోండి. అది క్రీస్తు సంఘమైనా, మత్సాకల గురించి కాదు మాట్లాడేది, మత్సాకల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. క్రీస్తు సంఘం గురించి, క్రీస్తు సంఘంలో కూడా భిన్నమైన బోధలు బోధిస్తే ఇంకో క్రీస్తు సంఘానికి వెళ్ళిపోండి, ఇక్కడ మానేయండి, వెళ్ళిపోండి. ఇక్కడ అబద్ధ బోధ జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఉండవలసిన అవసరమో లేదని పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు రోమా సంఘానికి. అంటే పత్రిక ఎందుకు రాశాడమ్మా, మొదట ఎందుకు రాశాడమ్మా, వాళ్ళు అన్ని కష్టాల్లో ఉండి కూడా వాళ్ళు ఓర్చుకొని నిలబడ్డారని, వాళ్ళని ఎలాగైనా చూడాలని, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మీ దగ్గర రావాలనుకుంటున్నాను, మీకు కృపావరాలు ఇవ్వాలనుకుంటున్నాను, వచ్చి మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అని అపేక్షగా ఉంది అని తెలియజేయడానికి. రెండోది, ఇదిగో వీళ్ళు ఈ భిన్నమైన బోధల్లో ఉన్నారు కాబట్టి వారిని హెచ్చరించడానికి, ఏమి లేవు అలాంటి బోధలు ఎవరు నమ్మకండి, ఇప్పుడు మనం ఏం ఆచారాలు చేయక్కర్లేదు, మనం ఏ పండగలు చేయక్కర్లేదు, ఇప్పుడు మనం ఏ సున్నతులు పొందక్కర్లేదు, ఆ యూదులు చేసిన ఏవి మనం ఇప్పుడు ఆ యోధా మతానికి చెందినవి ఇప్పుడు చేయకూడదు, ఈ అన్య మతాలకు చెందినవి మనం ఇప్పుడు చేయకూడదు, అవి వద్దు ఇవి వద్దు, మనం క్రైస్తవులు, మన మీద ఆ కాడిలేయి మన భుజాల మీద పెట్టుకోకండి అని చెప్పడానికి పత్రిక రాశాడండి. అంటే ఇక చివరిగా మనం చూసినప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో,
ఉమ్, ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థించేవాడెవడో వాడు రక్షింపబడును. ఉమ్. వారు విశ్వసించిన వానికి ఎప్పుడు ప్రార్థించలేదు, వినని వారిని ఎప్పుడు విశ్వసించదు, ప్రత్యేకివాడు లేక చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రోమపత్రిక 10:12 ఇక్కడ యూదుడని అన్యుడని భేదం లేదు. సంఘంలోకి వచ్చిన తర్వాత మనందరివి కూడా సమానమే, అందరూ సమానులే. ఇక్కడ ఎవరు కూడా ఎవరి మతాన్ని బట్టి వాళ్ళు, ఎవరి కులాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ గొప్ప చెప్పుకోకూడదు. ఇక్కడ మనం అందరమే కూడా ఒక్కటే, మనం క్రైస్తవులం, మనందరమే దేవుడికి దృష్టిలో సమానులమే. ఒక మాటలో ఏం చెప్పాడంటే అసలు రోమపత్రిక 3:23 ఏమన్నాడండి, మన అందరం పాపులమే. యూదులు ఎలా పాపం చేశారో చెప్పారు కదండి, అన్యులు ఎలా పాపం చేశారో తెలియజేశారు. అందరూ పాపులే. అదే మొదటి 3 అధ్యాయాలు అదేనండి. మొదటి అధ్యాయంలోనేమో అన్యులు ఎలా పాపం చేశారు, 2 అధ్యాయంలో యూదులు ఎలా పాపం చేశారు, 3 అధ్యాయానికి వచ్చేటప్పటికి అందరూ పాపులే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అంటే పరలోకాన్ని పొందుకోలేకపోతున్నాము అని చెప్పి. కాబట్టి పాపం విషయంలోనూ మనందరూ సమానులమే, అలాగే రక్షణ విషయంలోనూ మనందరూ సమానులమే. మన రక్షణ వెనకాతల మన క్రియలు లేవు. మన క్రియలు చూసి మనల్ని రక్షించలేదు దేవుడు, ఉచితంగా కృప వల్లే రక్షించాడు. కానీ మనం ఏదో చేస్తేనే రక్షిస్తాడని అనుకోకండి. మనం ఏమీ చేయక్కర్లేదు. కేవలం బాప్తిసం పొందుకుంటే, ఇది విశ్వసిస్తే దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు తప్ప మీరు చేసే క్రియల వల్ల అనుకొని మీరు చేయండి అని వాళ్ళందరినీ బలవంతం చేయవలసిన అవసరమో లేదని ఈ చెప్పడానికి ఇది రాశాడండి. ఇంకా ఎందుకు రాశాడు అంటే, మన రోమపత్రిక 16 అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ వాళ్ళందరికీ ఓట్ ఆఫ్ ట్యాంక్ చెప్తున్నాడండి పౌలు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తున్నాడమ్మా, అబ్బా ఇంత మంచి సంఘం నాకెంతో సహకారం అందించారు ఆయా ప్రయాణంలో. పౌలు గారు ఎక్కడ సువార్త పరిచయం చేసినా ఈ రోమా సంఘం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది కలిసేవారు, ఆయనకి కలిసి పౌలుకి హెల్ప్ చేసేవారు. అందులో మనకి ముఖ్యంగా ఎవరున్నారమ్మా, అకులా ప్రిస్కిల్లా, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాడండి చివరిలో. ఫీబే గురించి మొదటి 2 వచనాలు రాశారు. ఆమెను పంపిస్తున్నాను, ఈ పత్రిక ఇచ్చి కొంచెం ఆమెని బాగా చూసుకోండి అన్నారు. 3వ వచనంలో క్రీస్తు యేసునందున జతపని వారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. అంటే ఎక్కడున్నారండి ఇప్పుడు అకుల ప్రిస్కిల్ ఎక్కడున్నారు, రోములో ఉన్నారు. కాబట్టి పత్రిక పంపిస్తూ మీ ఊళ్ళో ఉంటున్న వాళ్ళకి వందనాలు చెప్పండి అంటున్నారు అనమాట. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారు ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అంటే ఈ అకుల ప్రిస్కిల్ల కొరింథీలో ఉన్నప్పుడు ఇంట్లోనే సంఘం, రోములో ఉన్నా బాబోయ్ వీళ్ళు సామాన్యులు కాదండి. ఎక్కడికి వెళ్ళా ముందు ఇల్లు పెద్దది తీసుకుంటారో ఆ ఇంట్లోనే ఆరాధన స్టార్ట్ చేస్తారండి. అది గొప్ప సంగతి అండి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. నేనే కాదు, ఆ కొరింథీలో ఉన్న వాళ్ళందరూ కృతజ్ఞత కలిగి ఉన్నారు. మాసిదోనియాలో ఉన్న వాళ్ళందరూ, ఎఫెసులో ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు అన్ని ప్రాంతాలు తిరిగేశారు పౌలు వెనకతల. ఆసియాలోని క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనెట్కు వందనములు. అంటే ఎఫెసు గురించి ఆసియా అనగానే ఎఫెసు అనమాట. ఈ ఎఫైనెట్ అనే వ్యక్తి అక్కడి నుంచి వచ్చే సాయం చేశాడు, ఆయనకు వందనాలు అంటున్నాడు. అంటే వీళ్ళందరూ ఏ ఊరికి చెందిన వాళ్ళు అండి, రోముకి చెందినోళ్ళు. రోముకి చెందినోళ్ళు పౌలుకి చాలా చోట్ల తగిలారు. కాబట్టి వీళ్ళందరూ రోమా వాళ్ళే కాబట్టి, ఆ సంఘం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలిసిన పరిచయం బట్టి వాళ్ళందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాడండి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరీకు వందనములు, నా బంధువులను నా తోడి ఖైదీలునైనా అంద్రోనీకునుకును యునియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియతకును వందనములు. క్రీస్తునందు మన జతపనివాడైన ఓర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకు వందనములు. అరిస్టాబూలు ఇంటివారికి వందనములు. అంటే ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడ్డారంటండి. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు.
నార్కిస్సు ఇంటి వారిలో ప్రభునందున్న వారికి వందనములు. చూసారండి, ఇక్కడ మళ్ళీ తేడా వచ్చింది. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభునందు ఉన్నవారు అంటే సగం మంది లేరనమాట ఆ ఇంట్లో. ఇప్పుడు ఉన్న మన సంఘాల్లాగా, మన కుటుంబాల్లాగా. ఏమంటే మన ఇంట్లో అందరికీ వందనాలు అనలేము. కారణం ఏంటంటే అందులో కొంతమందికే. ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు. ప్రియురాలకు పేర్సీసునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఇలాగ మొత్తం చాలా పేర్లు ఉన్నాయండి. సుమారుగా ఒక 35 పేర్లు ఉన్నాయండి. 35 పేర్లు. మీరు ఇంటికెళ్ళి మీరు అన్నీ రాసుకోండి. 35 పేర్లు చెప్పాడండి పౌలు. వీళ్ళందరికీ కూడా ఏంటి 21వ వచనంలో నా జతపనివాడకు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపుత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభునందు మీకు వందనములు చేయుచున్నాను. అంటే ఈ పత్రిక రాసింది ఎవరట? పౌలు గారే చెప్తున్నారు. రైటర్ ఎవరండి? తెర్తియు. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే వీళ్ళేమో చెప్పేవాళ్ళు. ఏమండి, అంటే ఇది ఫ్రమ్ అడ్రస్ అనమాట. ఇది ఫ్రమ్ అడ్రస్. ముందు చెప్పిందేమో టు అడ్రస్. ఇదేమో రోములో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాడు. ఇక్కడేమో లెటర్ కొరింథీయుల నుండి పంపిస్తున్నారు కదండి. వీళ్ళందరూ ఎవరో అండి? కొరింథీలో ఉన్నోళ్ళు అనమాట. కొరింథీలో ఉంటున్న వాళ్ళ గురించి రాస్తున్నాడు అనమాట. పౌలతో పాటు ఎవరున్నారో వాళ్ళు. కాబట్టి ఈ రోమా పత్రిక మనం చదువుకోవట్లేదు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఏవి కూడా పత్రికల జోలికి మనం వెళ్ళలేదండి. మనం అక్కడ సంఘం ఎలా స్థాపించబడింది, ఏమండి, ఆ సంఘంలో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి, ఆ సంఘం దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రోమా సంఘాన్ని గురించి మనకి ఈ మాత్రం నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు చదువుకున్నాం అనుకోండి, రోమపత్రిక అర్థమవుతుందండి. చివరికి ఈ రోమా సంఘం సెట్ అయ్యిందా? చివరికి వాళ్ళ ఐక్యత వచ్చిందా? పౌలు గారు వాళ్ళని సమాధానపరచడానికి రాశాడండి ఈ పత్రిక. ఎందుకు రాశాడమ్మా? వాళ్ళ గొడవలు చల్లార్చి వాళ్ళందరూ సమాధాన పడాలని, సమాధానపరచడానికి రాసిన పత్రిక అన్నమాట ఇది. అందువల్ల వాళ్ళు సమాధాన పడ్డారని చెప్తున్నాడండి పౌలే రోమపత్రికలో 16 అధ్యాయము 19 వచనం చూడండమ్మా. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడి విషయమై నిష్పటులనై ఉండవలనని కోరుచున్నాను. మీ విధేయత అంటే మీరు నా మాటలు వింటారు, మీరు మారుతారని అందరికీ ప్రచురమైంది గనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు నా మాట వింటున్నందుకు, మీరు నాకు లోబడుతున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఈ విషయం అందరికీ తెలిసింది అన్నాడు. మీరు మేలు విషయమై జ్ఞానులు. ఈసారి మంచి విషయాలు గ్రహించడానికి మీరు ఎలా ఉండాలి? జ్ఞానుల్లాగా ఉండాలి. ఒకళ్ళు ఎవరైనా తప్పుడు బోధలు చేశారనుకోండి, కీడి విషయమే మీరు ఎలా ఉండాలి? నిష్కపటులు, కపటం లేకుండా ఉండాలి అన్నాడు. కాబట్టి ఈ యొక్క పత్రిక రాయడానికి కారణాలు ఈ 4 కారణాలు ఏంటంటే, 4 కారణాలు ఏంటంటే, ఒకటి, నేను త్వరగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మీ దగ్గర రావాలనుకుంటున్నాను అనేది వాళ్ళకి తెలియజేయడానికండి. రెండోది ఏంటమ్మా, మన రక్షణ కేవలం మన విశ్వాసం వల్లే కలుగుతుంది కానీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల వల్ల కాదని చెప్పడానికి. మూడోది ఏంటమ్మా, యూదులు అన్యులని భేదమేమీ లేదు, మనందరివి దేవుడి దృష్టిలో సమానమే అని చెప్పడానికి. నాలుగోది ఏంటంటే, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. ఈ రోమా సంఘస్థులకి పౌలు ఎంతో రుణపడి ఉన్నాడంట. అనేక ప్రాంతాల్లో నాకు మీ సంఘం నుంచి వచ్చిన వాళ్ళు కనపడి నాకు హెల్ప్ చేసేవారు. అందులో అక్కలో ప్రిస్కిల్లా బాగా హెల్ప్ చేశారు. కాబట్టి ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరూ. కాబట్టి మీ అందరికీ వందనాలు, నేను త్వరలో వస్తాను, మిమ్మల్ని చూస్తాను అన్నాడు అనమాట. కానీ వెళ్ళాడు. కానీ ఎలా వెళ్ళాడమ్మా?
ఒక విచారణ ఖైదీగా వెళ్ళి ఒక గృహబందీగా వెళ్ళాడు. వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని సువార్త ప్రకటించి ఊర్లన్నీ తిరిగే అవకాశాలు ఏవి లేవు అక్కడ. ఒక గృహ ఖైదీగానే వెళ్ళవలసి వచ్చిందండి. కాబట్టి ఓపికగా వాక్యమైన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.